ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం నమఃశివాయ అండి. ఈరోజు వృషభ రాశి వారి జాతక రీత్యా ఎలా ఉండబోతుంది, ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహీదేవి అయిన మహా. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాము. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ముఖ్యంగా ఈ రాశిని అగ్నిపర్వతంతో పోలుస్తాము. కోపం అంతగా ఉంటుంది. భగభగమండే పర్వతంలాగా ఉంటారు. చూడటానికి ఇలా కనిపిస్తారు. కఠినంగా గంభీరంగా అనిపిస్తారు. కానీ లోపల ఉన్న మృదు స్వభావం ఎంతమందికి తెలియదు. లోపల ఒక అమ్మ మనసు ఉంటుంది, ఒక నాన్న మనసు ఉంటుంది. ఈ రాశి జాతకులు తంతే అంత భగభగమండే కోపంగా కనిపించిన, కోపం పౌరుషం అధికంగా కనిపించిన లోపల మృదువ స్వభావం ఉందని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో వీరికి ఏదో తోస్తే అదే చేస్తారు. ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. కాబట్టి స్థిరమైన ఆలోచన ఉండదు. వీరి ఆలోచనలు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. మనోజ చంచల్యంతో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. కాస్త తొందరపాటు నిర్ణయాలు కూడా ఎక్కువ చురుకుతనంతో నూతన విషయాలపై మనసు లగ్నం చేస్తారు. చాలా శక్తివంతమయంగా ఉంటారు. పట్టుదలగా ఉంటారు. దక్షత ఉంటుంది. కొంచెం మొండితనం కూడా ఎక్కువ ఉంటుంది. వీరి మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు దేనికైనా సిద్ధపడిపోతూ ఉంటారు. ఇది ఈ రాశి యొక్క వ్యక్తిత్వం అని చెప్పొచ్చు. వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువే, ఒడిదుడుకులు ఎక్కువే. అధికంగా శ్రమించే, అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకునే అవకాశాలు చాలా స్లోగా ఉంటాయి. బాల్యంలో కష్టాలు అనుభవించారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన స్థితి కూడా కనిపించదు. కుటుంబ పరిస్థితులు ఇబ్బంది పరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఎప్పుడూ మోస్తూనే ఉంటారు. ఈ కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం వెనకంజ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే మంచి లక్షణం ఉంటుంది. వీరి శక్తిని మించి కూడా కొన్ని సందర్భాల్లో సహాయం చేసిన గడియలు ఉన్నాయి. ఈ గడియల్లో ఇబ్బందులు కూడా పడ్డారు. మీరు ఈ యొక్క బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు ఎక్కువ ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా అధికంగానే ఉంటారు. ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని గుర్తించుకోలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తారు. వారిలో ఉన్న నెగిటివిటీని అర్థం చేసుకోరు. వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో వీరిపై కుట్రలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషులు విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం, అధికారం సాగించే అవకాశం ఉంటుంది. సహన క్రీడల పట్ల ఈ రాశి వారికి న్యాయం, యంత్ర సంబంధిత వ్యాపారాల పట్ల, అలాగే క్రీడలు, సాంకేతికత ఇటువంటి ఇబ్బరు రంగాలలో ఎక్కువగా రాణింపు ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక మనం అంశంలోకి వచ్చేస్తే, ఈ రోజున ఈ రాశివారి యొక్క జీవితంలో ఇది వరకు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు కావచ్చు, మీరు పనిచేసే చోటు కావచ్చు, కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులు చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావ కారణంగా మీరు మానసికంగా ఎంతో కృంగిపోయారు. వారి మూలంగా మీరు చెడ్డ పేరు పొందుకున్నారు. వారి మూలంగా మీరు చేసిన ప్రతి తప్పును కూడా నిందలు, ఆరోపణలు ఎదురు వచ్చింది. మీ గురించి బయటపడంగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ, మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక ప్రళయం రాబోతుంది. ముఖ్యంగా మీ పట్ల వారి ప్రవర్తించిన తీరుకి పరమశివుడు వారిపై ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించబోతున్నాడు. వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం నేర్పించబోతున్నాడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా పరమశివుడు వారిని శిక్షించబోతున్నాడు. వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏమిటో, వారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడగబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే ఈరోజు చూడబోతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఈ అంశంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మద్యం చేసి డ్రైవింగ్ మాత్రం చేయొద్దు. చాలా ప్రమాదకర సూచన. ఇది వినడానికి ఏదో ఒక హెచ్చరిక సూచనగా చిన్నగా తీసుకుంటారు, కానీ పర్యవసానం పెద్దగా ఉంటుందని ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా కష్టాలు, బాధ్యతలు, బరువులు అందరికీ ఉంటాయి. అందుకు గాను దురలవాట్లకు, చెడు సాంకేతాలకు లోను కాకూడదు. క్షణకాలం సమస్య మర్చిపోతాము. ఆ తర్వాత ఆ సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి మద్యం సేవించి రాత్రి సమయంలో, పగటి సమయంలో అయినా వాహనం నడపడం లాంటివి చెయ్యొద్దు. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన అంశం ఇంకొకటి ఉంది. ఈ రోజున మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాన్ని జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది. మీరు కీడు చేసిన వ్యక్తులకు పరమశివుడు గుణపాఠం నేర్పించబోతున్నాడు. వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో అవే ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. మీ జీవితంలో అద్భుత ఫలితాలని మీరు చూస్తున్నారు. వారి జీవితంలో చాలా వరకు చెడును
చెడుకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో ప్రళయం, ఇది పరీక్షా సమయం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను అలాగే వారి యొక్క మాట, వారి యొక్క స్వార్థం, వారి యొక్క తీరు ఇవన్నీ మూల కారణం గుర్తుంచుకోండి. అలానే వారు ఈ సమస్యల్లో ఉన్నారని మళ్ళీ గుడ్డిగా నమ్మి వారి వద్దకు వెళ్ళి సహాయం చేయడం, వారిని మరలా మీరు ఖచ్చితంగా ఇలా ఇంటి ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మీరు వెళ్ళి సాయం చేస్తారు, వారికి మళ్ళీ ఏమనిపిస్తుంది, మీరు బాగున్నారు, నాకు సహాయం చేసేంత ఉన్నారు అని మళ్ళా దిష్టి పెట్టడం, మీ పైన కుట్రలు పనడం వారికి పరిపాటి కావున మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో వారి తప్పు తెలుసుకుంటారని జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా విలవిల్లాడిపోతారు. మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురి అవుతారు. మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు. ఎందుకంటే ఇంకొకరి జీవితంలో వారు మరలా ఇంకొకసారి అలా చేయకూడదు. కావున ఈ రోజున మీరు జాగ్రత్తగా మౌనంగా ఉండండి. ఆ పరమశివుని ఆగ్రహం వారిపై ఉంది. కాబట్టి ఈ రోజు మాత్రం మీరు మళ్ళీ వారిని గుడ్డిగా నమ్మడం, వారి వద్దకు వెళ్ళి సహాయం చేయడం లాంటివి చేయొద్దు. మీరే అప్రమత్తంగా ఉండండి. వీలైతే ఇక వారికి దూరంగా జరగండి. నిత్యం శివారాధన చేసుకోవడం, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పఠించుకోవటం చాలా మంచిది. మీకు చదవడం రోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం చదవటం మీకు చాలా మేలుదాయకంగా ఉంటుంది. అంతే మంచే జరుగుతుంది. ప్లీజ్ వాచింగ్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.